ప్రతిపక్ష నేత హోదా ఇచ్చే వరకు అసెంబ్లీకి వెళ్లబోనంటూ వైసీపీ అధ్యక్షుడు ఆ పార్టీ శాసనసభాపక్ష నేత జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారా? జగన్ నిర్ణయం తప్పని ఆ పార్టీ నేతలే విమర్శిస్తున్నారా? మైకు ఇవ్వరని అంటున్న జగన్కు ఒక్కసారి సభకు వెళ్లి చూద్దామని ఎమ్మెల్యేలు సూచిస్తుంటే ఆయన పట్టించుకోవడం లేదా? అసెంబ్లీ బాయ్కాట్ నిర్ణయంతో నియోజకవర్గాల్లో ప్రజలు నిలదీస్తుండడంతో జగన్ మాట జవదాటేందుకు ఎమ్మెల్యేలు సిద్ధమవుతున్నారా? ప్రతిపక్షంగా ప్రజా సమస్యలను అసెంబ్లీలో లేవనెత్తాల్సింది పోయి తనకు ప్రతిపక్ష నేత హోదా దక్కలేదని అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షుడు జగన్. అది మూర్ఖపు చర్యగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో ఎమ్మెల్యేగా గెలిచి శాసనసభలో అడుగు పెట్టాలని, ప్రజా సమస్యలపై గళమెత్తాలని పలువురు ఆశిస్తూ ఉంటారు. ప్రజా సమస్యలను లేవనెత్తి ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి విపక్షాలకు అసెంబ్లీలో ఓ వేదికగా ఉపయోగపడుతుంది. అయితే తాను శాసనసభ సమావేశాలకు వెళ్లబోనని, మీడియా ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానంటూ జగన్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మీడియా ద్వారా ప్రభుత్వాన్ని ఎవరైనా ప్రశ్నించవచ్చు, కానీ అసెంబ్లీ వేదికపై రాష్ట్ర ప్రజలంతా చూస్తుండగా ప్రభుత్వాన్ని ప్రశ్నించి ప్రజల తరపున గొంతు వినిపించే అవకాశం కేవలం ఒక్క ఎమ్మెల్యేకు మాత్రమే దక్కుతుంది. ఈ క్రమంలో తాము అసెంబ్లీ సమావేశాలకు వెళ్లబోమని జగన్ ప్రకటించడం ద్వారా ఓ చక్కటి అవకాశాన్ని వైసీపీ జారవిడుచుకుందన్న విమర్శలు ప్రజల నుంచి వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా జగన్ తన నిర్ణయాన్ని మార్చుకుని శాసనసభ సమావేశాలకు వెళ్లాలని సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా కోరుతున్నారట. సాధారణ ఎమ్మెల్యేగా సభకు వెళితే 2 నిమిషాలు మైకు ఇస్తారని, అది తనకు ఇష్టం లేదని జగన్ అంటున్నారు. అయితే ఆ పరిస్థితి ఉండదని, ఒకసారి వెళ్తే కదా తెలిసేది అని వైసీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు సూచించారట. అయినా మాజీ సీఎం మాత్రం తన మంకు పట్టు వీడడం లేదట. వాస్తవానికి వైసీపీ నుంచి గెలిచిన 11 మందిలో మిగిలిన ఎమ్మెల్యేల్లో పలువురు అసెంబ్లీకి హాజరవ్వాలని బలంగా కోరుకుంటున్నారట. వారిలో కొత్తగా ఎమ్మెల్యేలైన వాళ్లు 4 ఉన్నారు. ఆ మొదటిసారి ఎమ్మెల్యేలైన వారికి అసెంబ్లీలో మాట్లాడాలని కోరిక ప్రబలంగా ఉందంటున్నారు. అదీ కాక అసెంబ్లీ బాయ్కాట్ నిర్ణయంతో వైసీపీ ఎమ్మెల్యేలపై నియోజకవర్గాల్లో తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోందట. మిమ్మల్ని గెలిపించుకుంది ఇందుకేనా అని ప్రజలు నిలదీస్తున్నారట. ఆ ఒత్తిడి తట్టుకోలేక అసెంబ్లీకి వెళ్లేందుకు ఎమ్మెల్యేలు పట్టుబడుతుంటే వారి అధ్యక్షుడు మాత్రం ససేమిరా అంటున్నారట. ఆ క్రమంలో నియోజకవర్గాల్లో నిరసన సెగలు ఎక్కడ ఎక్కువ అవుతాయో అని జగన్ మాట జవదాటేందుకు ఎమ్మెల్యేలు సిద్ధమవుతున్నారంటున్నారు. అదే జరిగితే అసలే ఘోర పరాజయంతో కుంగిపోతున్న జగన్ కు సొంత పార్టీలోనే తీవ్ర అవమానం జరిగినట్లవుతుంది. ఇప్పటికైనా జగన్ తన నిర్ణయాన్ని మార్చుకుని అసెంబ్లీ సమావేశాలకు వెళతారా లేదా అనేది వేచి చూడాలి.